హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను మీకు వేడివేడి ఇడ్లీ ఉప్మా రవ్వ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను చూడండి. ముందుగా కావాల్సింది ఇడ్లీని ఒక బౌల్లో ఈ విధంగా తీసుకొని మెత్తగా రవ్వ ముక్కలనేవి లేకుండా రవ్వలా చేసేసుకోండి. ఈ విధంగా మెత్తగా చేసుకొని ఒక బౌల్లో మీరు రవ్వలా చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత పోపులు వేయండి. పోపులు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకొని బాగా కలపండి. బాగా ఫ్రై అయిన తర్వాత మీరు కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని మరలా మీరు ఫ్రై చేసుకోండి. ముందుగా మనం రవ్వ చేసి పెట్టుకున్న ఇడ్లీ రవ్వని మెత్తగా చేసి పెట్టుకున్న ఇడ్లీ రవ్వని వేసి 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత మనకి వేడి వేడి ఇడ్లీ ఉప్మా రెడీ. వావ్, టేస్టీ.